ఇప్పుడు వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళకి వచ్చే క్లినికల్ ఎక్స్పోజర్ కానీ నాలెడ్జ్ కానీ అది ట్రెమెండస్. ఎందుకంటే మన దగ్గర ఉన్న వీ హ్యావ్ ఎ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద ఏరియా ఆఫ్ హెల్త్ కేర్. సిమిలర్లీ మన స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతుందంటే మన స్టూడెంట్స్కి ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు. ఇంకోటి మనము క్లినికల్ ఎక్సలెన్స్లో మనకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ అది ఎంత సిస్టమేటిక్గా వర్క్ చేయించాలి దాన్ని, అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో యూకేలో కానీ యూఎస్లో కానీ యూరోప్లో కానీ దే వెరీ గుడ్ ఎట్ సిస్టమేటిక్ ప్రాసెసింగ్ వాటిలో. సో ఇది మన స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ టూ వే విన్ విన్ సిచ్యువేషన్ మన స్టూడెంట్స్కి కానీ వాళ్ళ స్టూడెంట్స్ కానీ. Okay, so lastly, అంటే which major courses you are focusing on అంటే ఈ partnership లో? We are focusing on few areas, particularly nursing education and international transition of nurses ఒకటి, గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాము. అలాగే మన ఇండియన్ స్టూడెంట్స్కి ఈ హెల్త్ కేర్ కెరియర్ ప్రోగ్రెషన్, అంటే ఇక్కడ నర్సింగ్ చదివిన వాళ్ళకి, ఇక్కడ అలైడ్ హెల్త్ కోర్సెస్ చదివిన వాళ్ళు, ఇక్కడ మెడిసిన్ చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ వీ వాంట్ టు సెండ్ దెమ్ ఇన్ స్ట్రక్చర్డ్ వే. దాని మీద అవగాహన కూడా చాలా తక్కువ ఉంది. సో అవగాహన కల్పించి వాళ్ళని ఎథికల్గా స్ట్రక్చర్డ్ మేనర్లో ట్రాన్సిషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.